హలో అండి, గుడ్ మార్నింగ్. మీ కొరకు దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చాలాసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా గూఢంగా ఉంటాయి. ఏమీ అర్థం కాదు. ఏ వేలో వెళ్ళాలో తెలియదు, ఎవరిని నమ్మాలో కూడా తెలియదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఈ కన్ఫ్యూజన్లో, ఇలాంటి అర్థం కాని సమయాల్లో మనం ఏం చేయాలో తెలుసా? రండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు అర్థం కాని పరిస్థితులు ఏమున్నా, అది గూఢంగా ఉంది, అది కొంచెం టిపికల్గా ఉంది ఈ కండిషన్ అని నువ్వు సతమతం అవుతున్నావేమో ఈరోజు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇంకా ఆలస్యం. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయనకే మొరపెట్టండి. ఆయన నీకు సమస్తాన్ని తేటపరిచి సమస్తాన్ని నీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నారు. ప్రార్థిస్తావు కదా? మీకోసం మేము ప్రార్థిస్తాను. పరిశుద్ధమైన నా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన నా గొప్ప దేవ, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావ మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. అర్థం కాని పరిస్థితులలో, దిక్కుతోచిన పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా. మీకు మొరపెట్టుచుండగా తండ్రి యేసయ్యా, గూఢమైన సంగతులను మాకు విశుద్ధపరచమని ప్రభావ మాకు ఉత్తరం అని ప్రార్థిస్తూ, ఈ రోజంతట్లో ప్రభావ మా రాకపోకలు యందు, చేతి పనులు యందు మీరే రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.